వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతి వాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తొదమట్టుకు. ఏమండి, ఇదివరకు ఎంత ఆసక్తి చూపించాం ప్రార్థనకి వెళ్ళాలంటే, ఎంత తపన మనలో ఉండేది. ఇప్పుడున్న ఆసక్తిని డబల్ చేయాలి. ఇప్పుడున్న ఆసక్తిని 4 అంతలు చేయాలి. ఇప్పుడున్న ఆసక్తి 100 అంతలకు వెళ్ళాలి. పెంచుకో. ఇప్పుడు ఒకవేళ ఈరోజు వచ్చిన వాళ్ళు ఎవరైనా 11 గంటలకు వస్తే, వచ్చే ఆదివారానికి మీకు అందరికీ మా 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నానమ్మా, 10 గంటలకే రండి. అప్పుడు నిజంగా మీ ఆసక్తి రెట్టింపు అయింది. అంటే మీరు 10 గంటలకు వస్తే మీ దగ్గర ఏమన్నా బంగారం ఏమన్నా ఇంట్లో దోచుకొని పోతారా? పోదుగా. కానీ ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మీ కుటుంబాలు దీవెనకరంగా మారతాయి. ఈ సంవత్సరం అంతట్లో మీరే చూస్తారు మీ కుటుంబాలు పచ్చగా వర్ధిల్లునట్లుగా దీవించుకుంటా తీసుకొని వెళ్తాడు. ఒక్క అరగంట ముందొచ్చి కూర్చొని దేవుని సన్నిధిలో, ఈ రోజుని నాకు ఆశీర్వాదకరంగా చెయ్యాలి ప్రభు అని నువ్వు నిజంగా ఆసక్తితో వచ్చే వ్యక్తివైతే ఒక అరగంట ముందురా, నువ్వు ప్రార్థన చేయి. ఈ 2026లో గొప్ప అద్భుతం నీ ఇంట్లో, నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు చేయబోతున్నాడు. నమ్మినోడు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.